హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుజిస్వి వ్లాగ్స్. ఈరోజు మనం కర్రీకి ఏమి లేనప్పుడు అవి రెండు వేసుకొని కర్రీ చేసుకుందామండి. ఇవండి అన్నీ నేనైతే ఇలా కోసుకున్నాను. దుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇగో పచ్చెనపప్పు కూడా నానబెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇవన్నీ కోడిగుడ్లు కూడా పొయ్యి మీద వేసాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం. మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుందాం. ఇవండి ఇప్పుడైతే మనం నూనె వేసుకుందాం. సరిపడా వేసేసుకుందాం. కాగనిద్దామండి. ఇప్పుడైతే మనకి నూనె కాగిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. టమాటాలు అయితే మిక్సీ పెట్టుకున్నామండి. ఇప్పుడైతే మనం దుంపలు కూడా వేసేసుకున్నామండి. ఒకసారి తిప్పుకొని ఇవన్నీ దాంట్లో దుంపలు కూడా వేసేసుకొని అండి ఇప్పుడైతే మనం పచ్చెనపప్పు కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకొని ఇప్పుడు తిప్పుకుందాం. ఇదండి ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. కర్రీకి సరిపడా వేసేసుకుందాం. పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడైతే అంతా కలిసేలా తిప్పుకుందామండి. తిప్పుకొని మొత్తం కలిసేలా తిప్పుకొని మూత వేసుకుందాం. ఇవి మనకు మగ్గిపోతాయి. చూసుకుందాం ఎలా మగ్గినాయో. ఇదండి చూడండి ఎలా మగ్గినాయి. మళ్ళీ ఇంకోసారి మగ్గించుకుందాం. తిప్పుకోవాలండి ప్రతిసారి. ఇప్పుడైతే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా పట్టుకొని వేసుకుందాం. చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. మళ్ళీ కాసినప్పుడు వేసుకుందాం. మళ్ళీ చూడండి ఎలా అయితే మనం ఉడికించుకుందాం. మగ్గిపోయి ఇప్పుడైతే మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఈ కూర చాలా సూపర్గా ఉంటుందండి. పచ్చెనపప్పు, 2 బంగాళదుంపలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు అండి. చాలా బాగుంటుంది. నేనైతే కోడిగుడ్డు కూడా వేస్తున్నాను. కోడిగుడ్డు వేయొద్దు అనుకున్నాను, మా పిల్లలు వేయమంటున్నారు, సర్లేని వేసాను. కోడిగుడ్డు వేసినా బాగానే ఉంటుంది, అయిపోయినా బాగానే ఉంటుందండి. ఇవన్నీ చూడండి ఉడుకుతుంది కూర. ఇప్పుడైతే మనం కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి. కొంచెం మసాలా పొడి వేసుకున్నాం. అలాగే కారం కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడే ఇలా తిప్పుకోవాలండి. కారం మొత్తం దీనికి కలిసేలా తిప్పుకున్నాం. ఈ బంగాళదుంప, పచ్చెనపప్పు, ఉల్లిపాయ టమాటా కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఫుల్ వీడియో చూడండి. ఈ కర్రీ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎలా బాగుందో? చాలా సూపర్గా ఉంది కదండి. కలర్ఫుల్గా చాలా బాగుంది. తిని చూడండి, ఇంకా బాగుంటుంది కర్రీ అయితే. ఇవ్వండి ఇప్పుడైతే మనం టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా, అన్ని మిక్సీలో నీళ్ళు పోసి పోసేస్తున్నాను.
తిప్పుకుందామండి కూర అంతా. కొత్తిమీర ఉంటే కొంచెం మీరు వేసుకోండి, నా దగ్గర అయితే లేక నేను వేయలేదండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత వేసుకొని ఉడకనిద్దాం. కూర ఎలా ఉందో, ఉడుకుతుందేమో. ఇదండి ఉడుకుతుంది చూడండి. ఇదండి ఇప్పుడైతే మనం కోడిగుడ్లు వేసుకుందాం. ఇంకొంచెం వాటర్ ఇంకాలి, అవి కూడా ఇంకేదాకా కొంచెం ఉడికించుకుందాం. ఇదండి కోడిగుడ్లు. ఎట్లయితే నేను ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఒక గుడ్డు చూడండి ఎలా ఉడికిందో. వేసుకుందాం. ఇప్పుడు వీటిని కాసేపు ఉడకనిద్దామండి. ఇప్పుడైతే మనం కూర ఎలా ఉందో చూసేద్దామండి. చాలా బాగుంది కదండి, ఉడికిపోయిందండి కర్రీ. నూనె కూడా దేనికి దానే సపరేట్ అయిపోయింది. ఇదిగోండి ఇదండి కూర గ్రేవీగా చాలా బాగుంది. అడుగంటుతుంది కొంచెం లైట్గా. ఇప్పుడే ఇవండి ఇలా మనకి కూరకి ఏమీ లేనప్పుడు అవి రెండు వేసేసి ఉండ కూరగాయల్లోనే మిగిల్చుకుంటాం కదా, రెండు అన్నా ఒకటన్నా అవి వేసేసి వండుకున్నామంటే ఇలా చాలా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ. తిన్నా సరే చాలా బాగుంటుందండి. తింటే కూర మాత్రం అమోఘంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో. బాయ్ అండి.